కాకినాడలో ప్రసిద్ధి చెందిన బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో మహిమాన్విత నాగ శివలింగం చోరీకి గురి కాబడిందని కాకినాడ పౌర సంక్షేమ సంఘం అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. కాకినాడ నగరానికి కాకుండా యావత్ రాష్ట్రానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నగరంలోని స్థానిక పిండాల చెరువు వద్దనున్న శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం విరాజిల్లుతోంది. దసరా నవరాత్రులు విజయవాడ ఆలయం తర్వాత అదే స్థాయిలో అన్ని లక్షల మంది భక్తుల సమక్షంలో ఇక్కడ జరుగుతాయి. ఈ ఆలయానికి ఎదురుగా కోనేరు ఉంది. ఈ కోనేరును దేవాదాయ శాఖ పట్టించుకోవడం మానేసింది. దీంతో జులాయిలు, తాగుబోతులు, పేకట రాయిలు, గంజాయి బ్యాచ్ ఇక్కడ చేరుతున్నారు. ఇక్కడ అత్యంత మహిమాన్వితమైన శివలింగం మాయమైంది. అయినప్పటికీ దేవాదాయ శాఖలో చలనం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో డంపింగ్ చెత్తల నడుమ వదిలివేయడంతో నాగ శివలింగం పూర్తిగా డంపింగ్ చెత్తలో కప్పబడిపోయింది. అదృశ్యమైన నాగ శివలింగం ఎక్కడికి పోయిందో, ఎవరు తీసుకువెళ్లారో దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అమ్మవారి శక్తి దేవతా విగ్రహాలకు వర్షం పడినప్పుడు మాత్రమే ఆకాశగంగా అభిషేకం తప్ప ఇతర రోజుల్లో ఎటువంటి ఆగమ శాస్త్ర విధులు, పరిశుభ్రత జరగడం లేదన్నారు. కాకినాడ బాల త్రిపుర సుందరి ఆలయ కోనేరు ప్రాంగణంలో నాగ శివలింగం అదృశ్యమైంది. అదుగా జెండా ఉన్నటువంటి ప్లేస్లోనే, ఓం జెండా ఉన్నటువంటి ప్లేస్లోనే 2013లో ఈ పిండాల చెరువుని నీరుని ఎండగట్టి ఇక్కడ మహాయాగాలు నిర్వహించారు. శక్తి స్వరూప మాతల యొక్క శిలా విగ్రహాలని 6 ఈ యొక్క ప్రాంగణంలో ప్రతిష్ఠ చేశారు. వాటిని గాలికి వదిలేశారు. పూజలు, నైవేద్యాలు, నిత్య నీరాజనాలు లేవు. కాకి రెట్లకి, మద్యం సీసాలకి, డంపింగ్ చెత్తలకి, ప్లాస్టిక్ వ్యర్థాలకి అన్నిటికీ డంపింగ్ యార్డ్గా దీన్ని వదిలేశారు. ఇక్కడే శివలింగం ప్రతిష్ఠ జరిగింది. ఆ శివలింగం కూడా మట్టి కుప్పలో, చెత్తల్లో పేరుకుపోయింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. 2-3 సార్లు వినతులు ఇచ్చాం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీద. దాని మీద చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రం చేశారు. ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. అయితే ఇక్కడ శివలింగం కూరుకుపోయి ఉంది కదా, ఈ మట్టి తీద్దామని చెప్పి ఈ రోజున ఉదయం పలుగు పారా తీసుకుని ఇక్కడికి వచ్చి అన్ని తీస్తే ఇక్కడ శివలింగం కనబడలేదు. ఆ వైపు, ఈ వైపు, వెనక వైపు, ముందు వైపు మొత్తం ఎక్కడ తవ్వినా కూడా శివలింగం కనిపించట్లేదు. ఏంటి శివలింగం కనిపించట్లేదు? ఎందుకంటే ప్రతిష్ఠ చేసినప్పుడు వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. తర్వాత దీన్ని కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు క్లిప్పింగ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ శివలింగం కనిపించట్లేదు. ఏంటని చెప్పి బయట ఆరాధిస్తే 6 నెలల క్రిందట కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పెకలించి పట్టుకుపోయారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ ఏం చేస్తూ ఉంది? ఇక్కడ అమ్మవారి శక్తి స్వరూప విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలకి పూజలు, ఆగమ శాస్త్ర విధులు నిర్వహించాల్సిన బాధ్యత వారికి లేదా? ఏంటి దారుణం? ఈ కోనేరు నీరు తోడించాలి. ఇందులో మద్యం సీసాలు, జంతు మృత కళేబరాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, అన్ని రకాల చెత్తలు ఇందులోనే. ఈ ఆలయం చుట్టూ కూడా ఫ్లడ్ లైట్లు ఉండవు, లైటింగ్లు ఉండవు. గంజాయి తాగేవాళ్ళు, మద్యం తాగేవాళ్ళు రాత్రిపూట అడ్డాగా తయారైంది. ఇక్కడ బాదంవారి వీధి కానీ, రామాలయ వీధి కానీ ఇదే రకమైన దుస్థితి. ఇందులో వాకింగ్ ట్రాక్ ఉంది. చక్కగా అద్భుతంగా చుట్టూ ఈ ఆలయ ప్రశాంత వాతావరణం ఉంది. వీధి దీపాలు, స్ట్రీట్ లైటింగ్లు ఏర్పాటు చేయొచ్చు. చక్కగా చిన్న ఆధ్యాత్మిక పాటలతో ఆధ్యాత్మిక పార్కుగా దీన్ని తీర్చిదిద్దొచ్చు. దీని మీద దేవాదాయ శాఖ కానీ, నగరపాలక సంస్థ కానీ ఎవరు కూడా ఎటువంటి శ్రద్ధ చేయడం లేదు. మరి ఈ నగరానికి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా ఎండోమెంట్స్ కమిషనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దీన్ని ఆధ్యాత్మిక పార్కుగా తీర్చిదిద్దాలని చెప్పి భోగి గణపతి పీఠం కోరుకుంటోంది. ఈ అదృశ్యమైనటువంటి శివలింగం మీద దర్యాప్తు చేయాలి. లేనట్టయితే కనుక మేము మరి సోమవారం నాడు గ్రీవెన్స్లోని, కలెక్టర్ గారు, ఎస్పీ గారి గ్రీవెన్స్లోని, అదేవిధంగా దీనికి సంబంధించిన 2 టౌన్ పోలీస్ స్టేషన్లోని కూడా మేము కంప్లైంట్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మున్సిపాలిటీ బాధ్యత, దేవాదాయ శాఖ బాధ్యత, ఇవరిద్దరు బాధ్యత. ఏదేమైనా దేవతా విగ్రహాలు ఇలాగ గాలికి వదిలేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ మధ్యన మతపరమైనటువంటి వైరుధ్యాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఏదైనా అపచారం జరిగితే తర్వాత చేసే ప్రాయశ్చిత్తాల వల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఆ విగ్రహాలకి పైన అత్యాధున గొడుగులు ఉండాలి, చుట్టూ గ్రిల్లు ఉండాలి. అట్లాగే రోజువారీ పూజా కార్యక్రమాలు అనేటువంటి నిర్వహణ ఉండాలి. ఆధ్యాత్మిక పార్కుగా తయారు చేస్తే బాగుంటుంది తప్ప శ్మశానాలుగా తయారు చేసి శివలింగాన్ని ఈ యొక్క మద్యం సీసాలు ఉన్నటువంటి కోనేరులో వదిలేశారు. ఇది మంచి విధానం, మంచి పద్ధతి కాదు. ఇది అమంగళకరం అని చెప్పి భోగి గణపతి పీఠం తెలియజేస్తోంది.